SRH scenario in IPL 2026 batting bowling. Trophyless team. అటాకింగ్ ఛాంపియన్స్ అంట. అది పాయింట్ మరి. ఓకే స్టార్ట్. Hello friends, welcome back to my YouTube channel. Yes, it's been a while since we did meme mixture. మామూలు లేటా, జీవితకాలం లేటరా. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మీమ్ మిక్స్చరే, బట్ కొన్ని ఐపీఎల్ మీమ్స్ ఎక్కువ. ఐపీఎల్ అంటే గుర్తొచ్చింది, పక్కకు తప్పుకొని తమ్ముళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ వస్తున్నారు. ఆర్సీబీ జెర్సీ వేసుకొద్దాం అనుకున్నాను కానీ అది లాండ్రీలో ఉంది, మరి వద్దులే, లాండ్రీలోనే తీసి మళ్ళీ వేసుకుంటే బాగోదని చెప్పి. సో it's a new feeling, it's a fresh feeling being fans of defending champions, and that too ఒకేసారి పాతాల నుంచి తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టేశారు. ఎలా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ టైం కప్పు నెగ్గినప్పుడు కూడా ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఇది ఇంకా వియర్డ్ ఫీలింగ్. అంటే అదేంటి, కప్పు మన బెంగళూరులో ఉంది, ఇప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఆడుతున్నాం. బా, అండ్ దట్ టూ టీమ్ ఇట్స్ గుడ్. అఫ్ కోర్స్ హెజల్వుడ్ లేకపోతే అలా ఉంటుంది కానీ, బట్ ఇట్ ఈస్ గుడ్. వెరీ వెరీ ఎక్సైటెడ్. వెంకటేష్ అయ్యర్ ఏంటి ఏంటో. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. పుష్కర కాలం అయింది మెంబర్స్ లైవ్ చేసి. సారీ. సో అందుకే నేను ఈరోజు ఎందుకు ఎవరిని తేలేదంటే, మీరు మాట్లాడుకోవచ్చు, మెంబర్స్ నేను మాట్లాడుకోవచ్చు అని ఎవరిని తేలేదు. ఆరెంజ్ క్యాప్, ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరు కొడతారని అడిగాడు. అండ్ జితేష్ శర్మ లాస్ట్ టైం పాడ్కాస్ట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు గుర్తుందిగా? హాయ్ గైస్, డోంట్ వరీ, జితేష్ శర్మ ఇస్ హియర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చేశాడు, అండ్ హీ ప్రూవ్డ్ వాట్ హీ టోల్డ్. అండ్ మీరు చూసుకుంటే లాస్ట్ టైం ఆ ఇంటర్వ్యూలో ఏదైతే టీషర్ట్ వేసుకున్నాడో అదే టీషర్ట్ వేసుకొచ్చాడు. विराट कोहली, नो डाउट, आई फील कि वो इस साल रिकॉर्ड भी तोड़ सकते. जैसा उन्होंने अभी इंडिया के लिए परफॉर्म किया ना, बैटिंग कर रहे हैं, वो जो बैटिंग करते हुए देख रहा हूँ, सिर्फ बैट से ठक ठक आवाज कि हो सकता है कि इस साल पता नहीं कितना हाईएस्ट स्कोर है अभी तक का ऑरेंज का, वो तोड़ सकते हैं. उतने उससे भी ज़्यादा इतने प्रॉपर टच में लग रहे भाई. ఓ మై గాడ్, చాలా ఎక్కిచ్చాడు బాబోయ్, పొరపాటు బాబోయ్, అమ్మ బాబోయ్, చాలు. ఈ మాత్రం ఇది బేసికల్లీ హైప్ ఎక్కించుకుని సెషన్ అనమాట బిఫోర్ ఐపీఎల్. టు మై ఫెలో ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ ఆల్సో ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ ఇన్ జనరల్. ఐపీఎల్ అంటే గుర్తొచ్చింది, మెంబర్స్ని తీసుకెళ్ళొచ్చుగా మామ ఒక మ్యాచ్కి. మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి బహుమతులు తిట్టద్దు. 1080 All I know in Telugu is Mudda Kadai Pikaste Pika Costa. అరే నీ అబ్బా, శ్రీ విష్ణు అని నిజంగానే అలాగే చూశాడు అసలు, యాప్ట్. ఓ మై గాడ్, ఇదేంటి ఆవిడ ఏదో పాపం. సర్లే, నేను కన్నడ మాట్లాడినప్పుడు కన్నడిగా అలాగే అనుకుంటారేమో. SRH సినారియో ఇన్ IPL 2026 బ్యాటింగ్ బౌలింగ్. అది కూడా నిజమే కదా, చెప్తున్నాను కదా. SRH నౌ ఈజ్ ఒకప్పటి ఆర్సీబీ. బౌలింగ్ లేకపోతే పని అవ్వదు. వాళ్ళు 2024లో సూపర్ బ్యాటింగ్, అసలు ఫైనల్స్కి జుప్ అనుకుంటు 2024 కదా, జుప్ అనుకుంటే వెళ్ళిపోయారు. బట్ బౌలింగ్ లేకపోతే తేడా కొడుతుంది. ఇప్పుడు మాకు హెజల్వుడ్ లేడంటే కూడా నాకు కొంచెం బికాస్ బ్యాలెన్స్ మొత్తం తప్పేస్తుంది. సో అమ్మో, బట్ అమ్మ SRH బ్యాటింగ్ లేనప్పుడు మెంటల్స్, బౌలింగ్ లేనప్పుడు కూడా మెంటల్సే, బట్ వేరే రకంగా కావట్లేదు. అండ్ దట్టు కమిన్స్ లేడంట స్టార్టింగ్లో అంటున్నారు. మరి అది ఎంతవరకు యాప్ట్ అర్థం కట్టదు. అండి ఐపీఎల్ న్యూస్లతో వచ్చిన బాధ ఇదే. ఒక రోజు ఉన్నానంటాడు, లేనంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, అర్థమే కాలేదు. అది మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ట్రోఫీలెస్ టీమ్, అటాకింగ్ ఛాంపియన్స్ అంట. అది పాయింట్ మరి. మాకు ఇన్ని గోల్డెన్ డేస్ వస్తాయని అనుకోలేదు నేను ఫర్ ఎవర్, బట్ 18 ఏళ్ళు పడింది. ఇట్స్ ఓకే. కాన్సర్ట్ వ్లాగ్ ఎక్కడన్నా
రే సెకండ్ ఛానల్ వేసి చాలా రోజులు అయిందిరా అది. చూసే వెళ్ళి చాలా రోజులు అంటే అదే కాన్సర్ట్ అయిన తర్వాత రోజే వేసాను నేను. ఆన్ ర్యాండమ్ సండే ఈవినింగ్ డాడ్ 12x7 ఎంతరా 7th క్లాస్ మీ. అదేంట్రా అది అదేంట్రా ఏంద్రా మెంటలా అరే మెంటల్ చేస్తున్నాడు అవుతా. ప్రణయ్ వర్మ చైల్డ్హుడ్ ఫుటేజ్ లీక్డ్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హైపింగ్ సన్ రైజర్స్ బీ లైక్. ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు, ఈసారి మీరు వేసైతే డైనోసార్ మీద. జాన్ 9 రాసి పెట్టుకోండి. మార్చ్ 28. 3 hours 10 minutes మాస్ ధమాకా. ఈ 300 నాట్ ఓన్లీ టు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, అందరికి అడుగుతున్నా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 300 కొట్టేసింది. 300 ఇంపార్టెంటా, అది ఇంపార్టెంటా? దట్ గుడ్గా మంచిగా పర్ఫామ్ చేయడం అది. బట్ ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక టీం 300 కొట్టిందంటే గేల్ 175 ఎవడో రికార్డ్ బ్రేక్ చేసినట్టే. బట్ ఏమో నాకు ఆ 300 అనేసరికి కొంచెం బ్రెయిన్లో చిప్ అని వెళ్తుంది. సో యా ఇట్స్ ఓకే. ఎవరి హైప్ ఆడదనుకోండి, అది వేరే విషయం. అరవింద్ పోతులా కామెంటెడ్ 300 కొడితే కప్ ఎవరని చెప్పు బ్రో అంట. 300 కొడితే కప్ ఎవరని వాళ్ళకి తెలుసు, బట్ దే ఆర్ హైప్డ్ అప్ ఫర్ 300. ఎంతైనా ఐ అండర్స్టాండ్, క్రికెట్ గేమే అలాంటిది. క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఇప్పుడు చూడు చాలామందికి కమర్షియల్లీ చెప్తున్నా, నాకు ఎప్పుడైనా లో స్కోరింగ్ థ్రిల్లర్స్ జరిగితే చాలా ఇష్టం. బట్ ఇన్ జనరల్ ఎవరైనా మంచి కొడుతున్నారంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అది ఐ అండర్స్టాండ్. అందుకే 300 అనే దానికి ఇంత నిజంగా 300 కొడిసింది దానికి ఎస్ఆర్హెచ్ సీజన్ అని కొట్టే ఛాన్సులు ఉన్నాయి. అసలు ఆ బ్యాటింగ్ లేదా పవర్ ప్లేలోనే 120 కొట్టిలా ఉన్నారు వాళ్ళు. ఓ మై గాడ్, మా మీద కొట్టకూడదు అంటే ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ టైం రాజస్థాన్ మీద ఐ థింక్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొడతాడు, 250 అంతా కొడతారు. 300 కొట్టినా 300 రన్స్ కన్సిడర్ చేసే బౌలింగ్ ఉంది, ఉపయోగం కొట్టి అంటే బౌలింగ్ లేదు అంటారు. ఒకటి చెబుతాను, బ్యాటింగ్ 300 కొట్టారు, ఆపోజిట్ టీం వాళ్ళు కొడతారు 300. ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్ఎస్ చేశారు, 300 స్కోర్ చేశారు, టార్గెట్ 301. ఆపోజిట్ టీం ఎవరు కొడతారు 301? ఎవరు కొట్టలేరు. ఇంకొకటి సెకండ్ బ్యాటింగ్ చేశారు ఎస్ఆర్హెచ్, ఫస్ట్ ముంబై ఎవరో ఒకరు చేశారు అనుకున్నాం, వాళ్ళు 250 చేశారు. బ్యాటింగ్ ఉందిగా, కొట్టేస్తారుగా. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. జనాల భయం ఏంటంటే మీ బౌలింగ్ కూడా అంతే బాగుంది, లైక్ అవతల కొట్టేస్తారేమో. సరే చుల్టా అయిపోయింది ఎస్ఆర్హెచ్. ఐ స్టిల్ రిమెంబర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 2018 110 చిల్లర స్కోర్ని డిఫెండ్ చేస్తారు ముంబై ఇండియన్స్. ఏంటది? అండ్ బౌలింగ్ కూడా నీకు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అప్పట్లో ఆన్ పేపర్ పెద్ద లేదు, లైక్ వరల్డ్ క్లాస్ బౌలర్స్ అంటే ఆ బిగ్ నేమ్స్ ఉండవు ఆ బౌలింగ్లో. యావరేజ్ డిస్కషన్ బిట్వీన్ సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. 2 years బ్యాన్, 49 ఆల్అౌట్. 49 అయితే అన్బ్రేకబుల్ రికార్డ్, నేను యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ చెప్తున్నా. అండ్ దట్టు ఆ రికార్డ్ ఎప్పుడైనా బ్రేక్ అవుద్దేమో అనుకునేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఒకటి పెట్టారు. సో ఇంకా అసలు ఛాన్సే లేదు. బేబ్ ఐఎమ్ రియలీ సారీ, 6 balls, వాట్ ఈస్ దిస్, ఇట్స్ ఓవర్. ఓ మై గాడ్, నేనైతే ఈరోజు లైవ్ అయిపోయినప్పుడు 6 balls అంట. బాబాయ్ వద్దు, వరస్ట్గా ఉంది. ఇట్స్ సౌండెడ్ రాంగ్. నువ్వు టైంకి స్టార్ట్ చేసినప్పుడే ఇట్స్ 6 balls. ఓకే. అండ్ గైస్, మన అన్ప్రొఫెషనల్ షో ఇక్కడ ఎంతమంది చూశారు? హౌ మెనీ ఆఫ్ యూ వాచ్డ్ అన్ప్రొఫెషనల్ షో? చూడకపోతే చూసేయండి. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ అ గేమ్ షో కాల్డ్ ద అన్ప్రొఫెషనల్ షో. ఒక ఎపిసోడ్ వదిలేను, ఇంకొక ఎపిసోడ్ వస్తుంది. సో చూడకపోతే గో చెక్ ఇట్ అవుట్. ట్రైయింగ్ సంథింగ్ న్యూ. కొంచెం గట్టిగానే ఎగ్జిక్యూషన్, సర్కమ్స్టాన్సెస్ ఆర్ మోర్. సో చూడండి, చెక్ ఇట్ అవుట్. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చండి. లింక్ ఈ పైన లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే పెడతా. బ్రో నువ్వు యాక్చువల్లీ యోగా మాస్టర్ని బాగానే గెస్ చేసావు బ్రో. సెకండ్ ఎపిసోడ్ చూడండి నా టాలెంట్. నెక్స్ట్ షో ఎప్పుడు బ్రో? సెకండ్ ఎపిసోడ్ వేద్దాం, కొంచెం ఐపీఎల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకు చేద్దాం మళ్ళీ. ఈ కంటెస్టెంట్స్ యాప్ట్. ధోని 1 ball 1 run, ధోని ఫ్యాన్స్. నువ్వు అలా అంటున్నారు, నేను చెపాక్ స్టేడియంకి వెళ్ళి ధోని నిజంగా 1 ball 1 run కొడితే నేను అలాగే ఊగుతా. ఇట్స్ మై డ్రీమ్ టు వాచ్ ధోని ప్లే. నేను చెపాక్ లాస్ట్ టైం నేను సిఎస్కే మ్యాచ్కి వెళ్ళినప్పుడు ధోని జస్ట్ అలా పెవిలియన్ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఓ మై వాట్ అన్ ఎక్స్పీరియన్స్.
చెవులు గల్లన్న ఇలాగ డెసిబల్స్ పెడతారు కదా, అవి పెడితే ఎక్కడో ఉంటుంది. మన హైదరాబాద్ క్రౌడ్ గురించి తెలిసిందే కదా. మీ హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంచుకొని ఫుల్ ట్యాంక్ కోసం సిటీ మొత్తం తిరిగి హాఫ్ ట్యాంక్ కూడా ఎంప్టీ చేసుకున్నాడు. సాడ్ గైస్. మనం ఈ పెట్రోల్ మీద కూడా ఒక అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ట్రావెల్స్ హెడ్ క్లాస్ ఇన్ క్రోనాలజీ సమझ लीजिए అంటాడు కదా. నాకు ఎందుకో లివింగ్స్టన్ ఈసారి ఎస్ఆర్హెచ్ బాగా ఆడతాడేమో అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్పే అందరూ ఏంటది, అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, అందరూ కొట్టేటోళ్ళే. అంత లెక్కలే ఎక్కర్లేదు. మన ఆర్సీబీ నుండి బయటకు వెళ్తే ఎవడైనా బాగా ఆడతాడు. అది పరంపర, ప్రతిష్ట, అనుశాసన. వై సో క్వైట్, వాట్స్ ఆన్ యువర్ మైండ్? మోస్ట్ ఐకానిక్ సీన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దీని బీటీఎస్ ఉంటుంది, దాన్ని కొట్టే బీటీఎస్ రాలేదు. బోయపాటి ఎక్స్ప్లెయినింగ్ దిస్ సీన్ అని ఒకటి ఉంటుంది. ఐకానిక్ పీసెస్ ఇది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత డిజిటల్ ఫుట్ ప్రింట్ నుంచి తవ్వి తీయాల్సిన ఆనిముత్యం ఈ సీన్. తూ వహీ హేనా హ్యాట్రిక్ బాల్ పే క్యాచ్ డ్రాప్ కియా థా. ఇఫ్ యు నో ఓన్లీ లెజెండ్స్ నో ద రిఫరెన్స్ ఆఫ్ దిస్ మీమ్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఈజీ బాల్ అయ్యి ఆ రోజు ఈజీ ఆల్మోస్ట్ వదిలేస్తాడు. ఇట్ హ్యాపెన్స్. ఇది అందరూ కావాలని చేయరనుకో, బట్ కావ్య అనన్య కాదురా, ది అసలు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రీతి పాప ఈజ్ ఫర్ ఎవర్. థ్యాంక్ గాడ్ వి వన్ ఐపీఎల్ ట్రోఫీ బిఫోర్ క్యారింగ్ దిస్ ఆన్ అవర్ చెస్ట్. అమ్మ జర్ర ఉంటే చచ్చిపెట్టేవాళ్ళు రా. ఫీల్స్ అమ్మో ఇంకేమైనా ఉందా? Nothing. ఎస్ఆర్ వచ్చేసి ఆర్సీబీ ఆల్రెడీ స్టార్టెడ్ 2 days బిఫోర్ ద టాస్ ఈజ్ షెడ్యూల్డ్. ఇప్పుడు ఈవిడ మ్యాచ్లకు వస్తూ ఉంటుంది, ఇంకా అప్పుడు కూడా ఇంకా గట్టిగా వేస్తారు మీమ్స్ అవిని. నేను ఐపీఎల్లో యాజ్ యూజువల్గా ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలు కూడా కొంచెం ఎక్కువ వదులుదాం అనుకుంటున్నాను, బికాజ్ కొంచెం మీమ్ స్టఫ్ బాగానే ఉంటుంది. సో మీమ్ మిక్స్చర్స్ మోస్ట్లీ మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు నెక్స్ట్ ఐపీఎల్ టైంలో అంతా. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారిపోయారు. ఎవడో ఈ మంత్ 4-5 లైవ్ స్ట్రీమ్స్ అన్నాడు, చూస్తే సెకండ్ స్ట్రీమ్ ఇది. అంటే ఆ షో చేయాల్సి వచ్చింది, అందుకే కుదరలేదు. మరి అన్నీ అలా సీరియస్గా తీసుకుంటే అలా కుదరొద్దాయి అంటే నేను ఐపీఎల్లో యాజ్ యూజువల్గా ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. तीन है कि आरसीबी चैंपियनशिप जीत गई पहली बार. मतलब मैं एमआई फैन हूँ, सॉरी नहीं अभी हूँ यार. मी टू माई सब्सक्राइबर्स हु आर एसआरएच फैंस, मैं तो आरसीबी फैन हूँ, सॉरी भाई. क्या बचपन से एमआई फैन हूँ. अभी बस पंजाब, दिल्ली, एलएसजी ये 3 टीमें बची है. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎల్ఎస్జి లోగో ఏట్రా, నా తమ్నేళ్ళు బాగుంటాయి. గూగుల్ జమ్నేకి ఎత్తే ఇంకా మంచి తమ్నేల్. అదేమి పాపోయ్ వాళ్ళు ఇంకే ఒకసారి ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి పెట్టారు అంతే. बची रहेंगे. ఒరే క్రికెటర్లు అందుకే పిఆర్ ట్రైన్ అవ్వాలి చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టాండ్ని ఇప్పుడు ఎల్ఎస్జి ఉంది, ఎల్ఎస్జి, డీసీ, పంజాబ్. ఇప్పుడు ఆర్సీబీలోనే ఉండిపోతాడేంటి ఫర్ ఎవర్? ఏమో పెద్ద ఆప్షన్ వస్తే వీళ్ళు ఎవరు నో కదా. అప్పుడు ఈ 3 టీంల్లో ఎవడొకడు కొనుక్కుంటే అప్పుడు ఈ వీడియో బయటికి తెస్తే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అది వచ్చిందియా, ఇంకా రాలేదంటారా ఫేస్ స్వాప్లు అనుకుంటున్నా. నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా. కోహ్లీ కొంచెం శుభ్రాజులో ఉన్నాడు. నేను ఏడిస్తే వీడిని చంపేస్తా, వరల్డ్ రికార్డ్ 6.43 సెకండ్. వాడికి చూపితే బదులుతున్నా మా నాన్న తిట్టే ఊరుకున్నా, మా బతుకుని తిట్టే ఊరుకున్నా, మా అమ్మని తిట్టే ఊరుకున్నా, మీ కూతురు ఇప్పుడు నువ్వు ఏడ్చావు అని చెప్పేసా. ఎవర్రా మీరంతా?
ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇందాకే కదా రియాక్ట్ అయ్యాం మనం. బ్యాచులర్ సిచ్యువేషన్ రైట్ నో, బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ లేదు, అట్ లాస్ట్ ఊబర్ వాడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సాడ్. మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు అంతే, అది ఆ సబ్జెక్ట్ వరకే. చార్ నోట్ సారీ అండ్ ప్రణయ్ వర్మ బిఫోర్ ఐపీఎల్ మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్ ఇన్ ఐపీఎల్. నేను చెప్పను ఎవరు, శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ కప్పు తేగానే ఆయన తీసేసారు. ఇటు పంజాబ్ అసలు ఫైనల్స్ ఎప్పుడు మ్యాక్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడో, దాని తర్వాత మళ్ళీ చూసిందా లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ శ్రేయస్ అయ్యర్. ఇది ఎవరి పేరు చెప్తాడు చూద్దాం. శ్రేయస్ అయ్యర్ నే పిछले 6 కదరా బాబు. శ్రేయస్ అయ్యర్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్, కెప్టెన్. అంటే ఐల్ టెల్ యూ సంథింగ్, చిన్నప్పటి నుంచి క్రికెట్ ఫాలో అయ్యేకి ఇది అర్థం అవుద్ది. రోహిత్ శర్మ అనేటోడికి ముంబై ఇండియన్స్ని 5 times కప్పు నెగ్గిపించడం వల్ల చాలా లైక్ హీ బికేమ్ అన్ అదర్ ప్లేయర్. బ్యాట్స్మెన్ అంటలేదు, యాజ్ ఎ ప్లేయర్. కెప్టెన్సీ ఎందుకు వచ్చిందంటే వీటి వల్లే. మరి శ్రేయస్ అయ్యర్ విషయంలో నాకు ఏం జరుగుతుందో తెలీదు. 3 different teams, అందులో అసలు ఢిల్లీ అనేది అప్పటిదాకా ఫైనల్స్కి వెళ్ళలేదు, ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. పంజాబ్ 2వ సారి ఫైనల్స్కి వెళ్ళింది మనోడి వల్లే. ఏంటి ఏం జరుగుతుంది? కేకేఆర్ కప్పు తెచ్చాడు. వద్దులే, నాకు ఇంకెలా వెళ్తే ఎక్కడికో పోతాను నేను. 6 सालों में जिस टीम को छुआ है वो टीम सोना हो गई है. 2019 से 2025 आई थिंक श्रेयस अय्यर हैज टेकन मोर टीम्स टू द प्लेऑफ्स एंड फाइनल्स देन एनी अदर कैप्टन इन द. నీకు ఇంకో విషయం చెప్తా. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఫైనల్స్కి వెళ్ళిపోయాక ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. ముంబై ఎలాంటి టీమో మనందరికీ తెలుసు. ముంబై ఇండియన్స్ ఈజ్ లైక్ ఆస్ట్రేలియా. నీకు ఇంకా వాళ్ళు వచ్చారంటే ఛాంపియన్స్ టీమ్. నాకు ముంబైయే ఫైనల్స్కి రావాలని కోరుకున్నాను తెలుసా. ఎందుకంటే ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడాడు, అసలు పంజాబ్ టీం ఎలా ఆడింది వెళ్ళి చూడండి. అదే నా భయం. అలాగే ఫైనల్స్లో ఆడారనుకో, ముంబై ఇండియన్స్ కన్నా నాకు ఎప్పుడూ అసలు ప్లే ఆఫ్స్ మొహాలు చాలా తక్కువ చూసే పంజాబ్ టీం అంటే భయం వేసింది నాకు, బికాస్ ఆఫ్ 1% శ్రేయస్ అయ్యర్. అసలు అంత హైప్ అలికి ఇలికేస్తాం. శ్రేయస్ అయ్యర్ డిజర్వ్స్ మ్యాన్. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ఈజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్. అంతే, అంతకుమించి నేను ఏం చెప్పను ఇంకా. वो उस तरीके का कैप्टन उतनी बात नहीं होती उसकी. पिछले सीजन भी यार क्या क्रिकेट खेली है, क्या बैटिंग की है. मतलब मुंबई इंडियंस को प्लेऑफ्स में हराना, बिग मैच टेम्परमेंट की बहुत बात होती है मुंबई इंडियंस, क्योंकि उस तरीके की टीम है, उनके डीएनए में उनको तोड़ कर रख दिया था. आई वाज एट द ग्राउंड एंड ही जस्ट बैटेड जैसे वो पोजेस्ड हो कि यार आज हारना नहीं है, आज हारना नहीं, अकेले अपने बल्ले से अपने दम पर, उस तरीके वो क्वालिटी है उसमें. ఓకే, కూల్ రాకీ. ఓకే, విల్ జాష్ హేజల్వుడ్ ప్లే ఫర్ ఆర్సీబీ ఇన్ ఐపీఎల్ 2026? హీ ఈజ్ స్టిల్ అండర్ ద ఫిజియో కేర్ and his participation in the IPL depends on whether he gets the clearance or not. There is still plenty of time, but it's a wait and watch situation right now. RCB fans to Hazelwood. తప్పకుండా నమ్ముతా మీ అభిమానం, మీ బ్లెస్సింగ్స్. షూటింగ్ లో అయ్యో భలేవారండి. తప్పకుండా అండి. మొన్న కూడా తలకి దెబ్బ తగిలిందని చెప్పావు, జెమినీలో మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను రాజమౌళి గారి పక్కన కూర్చుని. అదేనండి, సింహాద్రి సినిమా అప్పుడు తగిలిందండి తల మీద. బాధేసింది. ఆది సినిమాలో చేయికి దెబ్బ తగిలింది, ఆ గాజు తగిలింది. అసలు మా వల్ల కావట్లేదు. నీకు చిన్న దెబ్బ తగిలితే మాకు ప్రాణమే పోతుంది. అయ్యో తప్పకుండా. యాప్ట్, ఓ మై గాడ్, యాప్ట్. నెక్స్ట్ ఓడిఐ కెప్టెన్. నాకు ఎందుకు అది అవదనిపిస్తుందమ్మా, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ టాక్, బట్ మీరు కొంచెం మీకు అర్థం అవుద్ది. ఈవెంట్ సుబ్బయ్య గారి హోటల్. కొలెస్ట్రాల్ వచ్చి పోతాడు, అంత ఎత్తున్నారేట్రా. సుబ్బయ్య హోటల్ ఏంటంటే ఏదైనా చాలు అన్నాక 3 సార్లు వడ్డించాలి. అదే సుబ్బయ్య లాజిక్. ఓ మై గాడ్. హాయ్, క్యా కర్ రహీ హో? సమోసా ఖా రహీ హూँ. क्या मैं तुम्हारे समोसा का आलू बन सकता हूँ? मैं आलू फेंक देती हूँ. నాకు అర్థమైంది నువ్వు కామెంట్ పెడుతున్నావు కదా కింద, నీకు హిందీ రాదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని. నాకు అర్థమైంది. నేను సమోసా తింటున్నా అంటే నీ సమోసాలో ఆలు నేను అవుతానంటే నేను ఆలు పాడేసి తింటా అందామె. సి
मुझे हिंदी समझ में आता है, बोल भी सकता हूँ, लेकिन बीच बीच में अटक जाता है मेरा हिंदी. RCB న్యూ ఓనర్ అనన్య బిర్లా అండ్ ఫస్ట్ ఉమెన్ ఓనర్ ఫర్ RCB. అలాంటివి కూడా ఉంటాయా? ఓకే ఓకే మేడం మేడం చూడు మేడం సార్ మేడం అంతే. RCB ఫ్యాన్స్ ఫ్రమ్ లాస్ట్ 2 days. సోది చెప్తాలో ఇషాన్ కిషన్ చార్నోట్ సారి నితీష్ కుమార్ రెడ్డి ప్రణయ్ వర్మ. సరిపెట్టు. ఓహో अरे वो भी तो करना, बीच में जो पॉज देता है वो वाले भी कर. देख रहा है ऐसे अरे भैया వడ్డీ అమ్మాయి ఇదేదో భలే ఉంది ఇదేదో. ఓన్లీ కోహ్లీ హ్యాడ్ ద గట్స్ టు ఆస్క్ that he could bring his GF on tour. Dating Anushka, and he came and he said, only wives are allowed. Can I get my girlfriend in here? So sure. He said, no, the board isn't allowing it. So I made the call, and she came up, and she joined him. And in the very first game, Boxing Day test, he got 160. And then there's the same scenes. Flying kiss went out, just like yesterday. So she's a big support for it. Robbie speaks. బిగ్ సపోర్ట్ అనుష్క ఓకే అన్న. నువ్వు రవి శాస్త్రి కోహ్లీ టెస్ట్ క్రికెట్ అది బుక్ రాయచ్చు దానిపైన. అసలు ఆ కాంబినేషన్ విచ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. వాట్ ఎ కాంబినేషన్ అసలు. వాట్స్ యువర్ రియాక్షన్ ఆన్ ఆర్సీబీ టీమ్ దిస్ టైం ప్రణయ్? హెజిల్వుడ్ ఒక్కడు లేకపోవడం వల్ల కొంచెం అనిపిస్తుంది అంతే. జేకబ్ డఫీ ఉన్నాడు కదా అంట. హెజిల్వుడ్ మామూలు వుడ్ కాదు. జస్ట్ హెజిల్వుడ్ ఈజ్ తోప్ దాన్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కంబైన్డ్. అలాంటి హెజిల్వుడ్కి రిప్లేస్మెంట్ ఉండదు. లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ ఉండదు. ఈసారి యాక్చువల్లీ చూడండి, ఏ ప్లేయర్కైనా ఇప్పుడు దాకా RCBలో మనం ప్లే ఆఫ్స్కి వెళ్తాం చాలాసార్లు. 2020 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు, అన్నిసార్లు వెళ్ళాం. ప్లే ఆఫ్స్కి వెళ్ళాక ఎందుకంటే ప్రెషర్, అరే బాబు మనకు ఆ కప్పులు లేవు ఈసారైనా విల్ ఇట్ బి ద ఫస్ట్ టైం అది అన్నట్టు ఉంటుంది. ఈసారి కొడిసాం కదా, ఈసారి ఆ ప్రెషర్ లేకుండా ఇంకా ఫ్రీగా ఆడచ్చేమో. మెయిన్లీ కోహ్లీకి ఇదే ఉండదు కదా. సో లెట్స్ సీ. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమింగ్. నేను రీసెంట్గా ద అన్ప్రొఫెషనల్ షో చేశా. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇన్స్టాగ్రామ్ అంటానండి, ఆ వీడియో లింక్ కింద ఉంటుంది. సో డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. కుమ్మేద్దాం. IPLని మంచిగా ఎంజాయ్ చేయండి. గొడవలు తక్కువ పడండి. బెట్టింగ్లు అసలు వేయద్దు అస్సలు. మీ ఫ్రెండ్ చెప్పాడు కదా, అది చెప్పాడు కదా, ఇది నో. చూడండి, ఎంజాయ్ చేయండి, చిల్లు కొట్టండి, కుమ్మేద్దాం. లెట్స్ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. కుమ్మే పిచ్చిగా ఎంజాయ్ చేయండి. బాయ్, గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం. IPL కంటెంట్ ఈసారి మీమ్స్ రూపంలో ఎక్కువ చేస్తూ ఉంటా. కుమ్మేద్దాం. బాయ్.